డోన్ పట్టణం నుండి న్యాయవాదులు అమరావతి వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర డోన్ నుండి నంద్యాల మీదుగా అమరావతికి చేరుకుంటుందని, ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి రక్షణ చట్టం రక్షణగా ఉందని, అయితే ప్రస్తుతం రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదులు మాత్రం రక్షణ లేదన్నటువంటి పరిస్థితి నెలకొందని, న్యాయ వ్యవస్థకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ పాదయాత్ర చేపట్టామని తెలియజేశారు. పాదయాత్రను న్యాయవాదుల రక్షణ కొరకు జరుగుతున్న పాదయాత్రను న్యాయవాదుల రోజు పాదయాత్ర డోన్ కోర్టు నుండి విజయవాడకి వెళ్తుంది సార్, వయా నంద్యాల పైన. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని కాపాడుకోవడమే మా ధ్యేయము. అందరికీ రక్షణ చట్టాలు ఉన్నాయి. న్యాయవాదిగా అందరి నాయకులకు, రాజకీయ నాయకులకు, పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ రక్షణ చట్టంగా రక్షకుడుగా ఉన్న న్యాయవాదికే రక్షణ లేదు. కాబట్టి ఈ రక్షణ చట్టాన్ని ప్రభుత్వము మాకు రక్షణ చట్టాన్ని కల్పించాలని మేము ఈ పాదయాత్రగా కొనసాగుతున్నాం సార్. డోన్ నుంచి విజయవాడకి వెళ్తాం సార్. నా పేరు ఈశ్వరయ్య, న్యాయవాది, డోన్. శ్రీరాములు గారు తన ప్రాణత్యాగాన్ని చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాము. అలాగే స్వాతంత్ర సమరయోధులు ఎంతో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా మేము కూడా మా వృత్తిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు కానీ, ప్రభుత్వం నుంచి మేము సాధించుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి రక్షణ చట్టం కానీ, మరి యొక్క కొత్త కోర్టులు ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఈ కొత్త కోర్టులు ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మేము ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి వెళ్తున్నాము. అది మా ముఖ్య ఉద్దేశం సార్. మేము చదువుల ద్వారా ఈ సమాజానికి అంతో ఇంత మేలు చేయాలనేది మా కాన్సెప్ట్ సార్. అంతే.